శ్రీకృష్ణం వందే జగద్గురుం. సంక్షిప్త భాగవత సుధ తృతీయ స్కంధానికి స్వాగతం. శ్రీరామ రవికులలామా మేరునగధీర శ్రీరామ దశకంఠ దానవ విరామా దివిజ సంస్థుత సుగుణధామా. వ్యాస భగవానునకు వందనం వొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు తత్వార్థ సారము తృతీయ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాడికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. ఈరోజు మనం సంక్షిప్త గేయ భాగవత సుధలో తృతీయ స్కంధంలో ప్రవేశిస్తున్నాము. గత 2 స్కంధాల్లో చెప్పుకున్నట్టుగా మనకు ఈ పరీక్షిన్ మహారాజుకు శుక మహర్షి భాగవతాన్ని వినిపించడాన్ని ఎలా వినిపించారనేది సూత మహర్షి శౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో చెప్తూ ఉన్నదాన్ని మనం భాగవతంగా చెప్పుకుంటున్నాము. అంటే శౌనకాది మహర్షులకు సూత మహర్షి చెప్పారు ఆ భాగవతాన్ని పరీక్షిన్ మహారాజుకు శుక మహర్షి ఎలా వివరించారో. ఆ విధంగా భాగవతం మనకు లోకంలోకి ప్రచారంలోకి వచ్చింది. ఇది ఎలా చెప్పడం జరిగింది అంటే శుక మహర్షుల వారు ఎలా చెప్పారు అంటే ఈ తృతీయ స్కంధంలోని కథాభాగం అంతా కూడా విదుర మైత్రేయ సంవాదంగా ఉంటుంది. విదుర మైత్రేయ సంవాదం అంటే విదురుడు ధృతరాష్ట్రుని చిన్న తమ్ముడు, ఆ హస్తినాపురంలో మంత్రివర్యుడు. ఎప్పుడైతే శ్రీకృష్ణ రాయబారం విఫలమై యుద్ధ నిర్ణయం జరిగిందో ఆ యుద్ధాన్ని నివారించలేక దాన్ని సమర్థించను లేక విదురుడు శ్రీకృష్ణ భగవానుని ప్రేరణతో తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. భారత యుద్ధంలో పాల్గొనని వాడు, ముఖ్య పాత్ర అయ్యుండి కూడా అందులో పాల్గొనని వాడు విదురుడు. ఆయన క్షేత్ర పర్యటనకు పుణ్య తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ భగవానుని ప్రేరణతో ఆయనకి మైత్రేయ మహర్షితో సమాగం కలుగుతుంది. ఆ మైత్రేయ మహర్షి విదురుడు ఇరువురు పరమ భాగవతోత్తములు కనుక వారిరువురి సంభాషణ, వారిరువురి సంవాదమే మనకి తృతీయ స్కంధంలో ఇలా చెప్పబడుతుంది. పరమ భాగవతులగు విదుర మైత్రేయులు పరవాసుదేవు కళ్యాణ గుణములదలచి పరమ ప్రీతిగా శ్రీ హరికథాసుధగ్రోలి పరిపూర్ణ హృదయులై పరవశత్వమునుంది. విష్ణు కథలు ఆకర్ణించగా ఆకర్ణించగా ఇంకా ఇంకా మధురాతి మధురాలవుతాయని చెప్పినట్లుగా వారు ఎంతో సంతోషంగా ఆనందంగా పరిపూర్ణమైన హృదయంతో ఆ శ్రీహరి గాథల్ని గుర్తు చేసుకుంటూ గానం చేసుకుంటూ నుతిస్తూ గడుపుతారు. వారి సంభాషణ సారాంశమంతా కూడా మనకు తృతీయ స్కంధం అంతా కూడా విదుర మైత్రేయ సంవాదంగా చెప్పబడింది. వారు ఏ విషయాల్ని శ్రీవాసుదేవుని లీలా విలాసాలు మనకు 2వ స్కంధంలో చెప్పినట్టుగా స్వామి యొక్క దర్శనము, వైకుంఠ దర్శనము, తర్వాత శ్రీ మహాలక్ష్మి దర్శనము, శ్రీ విష్ణుమూర్తి దర్శనము వైకుంఠ సహితంగా మనకు ద్వితీయ స్కంధంలో చెప్పబడింది. అటువంటి ఆ గొప్ప శ్రీ దర్శనాన్ని, ఆ తర్వాత స్వామి యొక్క కరుణను, బ్రహ్మదేవుడు చేసిన తపస్సును, ఆ తపస్సునికి కరుణతో వాసుదేవుడు ప్రత్యక్షమై పరతత్వమైనటువంటి భాగవతాన్ని చతుశ్లోక రూపంగా జగన్మంగళకరంగా ఆ బ్రహ్మదేవుడికి ఉపదేశించడము, ఆ తర్వాత సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణాన్ని సాగించటము, ఈ గాథలన్నీ కూడా వాళ్ళ సంవాదంలో చోటు చేసుకుంటాయి. శ్రీవాసుదేవు లీలా విలాసములైన సకల జగముల సృష్టి నిర్మాణ క్రమమును
జలజ సంభవు తపము తపమునకు ఫలమును తలపోసి తరించి తన్మయత్వమునుంది. అలా ఆ బ్రహ్మదేవుని తపస్సు, ఆ తపస్సుకి మెచ్చి కరుణతో భగవానుడు శ్రీహరి ప్రత్యక్షం కావటము, ఆయనకి పరతత్వాన్ని చతుశ్లోక రూపంగా ఉపదేశించటము, ఇదంతా కూడా వాళ్ళు పరస్పరం సంభాషణలు గావించుకుంటూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు అని కృష్ణ పరమాత్మ మనకు గీతా శ్లోకంలో చెప్పినట్టుగా ఆ విధంగా శ్రీహరి గాథల్ని, లీలా విలాసాలని వారు తలుచుకుంటూ మైమరుస్తూ ఉన్నారు. జగములు లోకములు మహదహంకారములు యుగములు కాలములు ఆయు ప్రమాణములు సృష్టి లక్షణములను స్పష్టముగా నేర్పరచినట్టియా శ్రీ విభుని సృష్టి నైపుణ్యమును. ఎంతటి సృష్టి రచన సాగిందో అనేది మనకి తృతీయ స్కంధంలో చక్కగా చెప్పబడుతుంది. జగములు, ఈ సకల జగత్తు, ఈ విశ్వ నిర్మాణము, లోకాలు, మహత్తు అహంకారము గల అష్టతత్వాలు, ఆ తర్వాత యుగములు, ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలకు జరిగేంత కాలగణన, యుగములు కాలములు, ఈ కాలాన్ని గణించడము, ఆయు పరిమాణాలు, ఎన్ని జీవరాశులు ఉన్నాయో, వేటి వేటికి ఎంతటి ఆయుష్ ఉండాలో ఆ పరిమాణ క్రమాన్ని నిర్ణయించి, ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే, మనకు ఇంట్లో మనం ఎక్కడైనా ఒక 2 రోజులు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఎన్ని విషయాల్ని, ఎంత ప్రణాళికని అవసరమో మనకందరికీ తెలిసిన అనుభవంలో ఉన్న విషయమే. ఏ వస్తువు ఎక్కడ ఉంచాలి, ఏ మనిషి ఏ పని చేయాలి, ఏ పదార్థం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎన్నో నిర్ణయిస్తాం. ఇంత విస్తృతమైన సృష్టి జగద్రచన, దీనికి ఎంతటి ప్రణాళిక, ఎంతటి క్రమము, ఎంతటి సిద్ధి. సూర్యచంద్రాది నక్షత్రాది గ్రహాలన్నీ వాటి వాటి గతులు తప్పకుండా వేల వేల లక్షల కోట్ల సంవత్సరాలు పరిభ్రమిస్తూ ఉండాలి. భూమి, కాలాలు, ఆకాశాలు, సముద్రాలు, సమస్తమైన పంచభూతాలు, వాటి నియంత్రణ, ఎంత పెద్ద విషయం ఇది. మనకి కరుణశ్రీ గారు ఒక పద్యంలో చెప్తారు, జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు మామూలు మేరకు మడువలేక. స్వామికి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయంటేనట, ఆయనకున్న పనులు, పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె గడియారముల కీలు కదుపలేక అందాలు చిందు నీలాకాశ వీధిపై చుక్కల ముగ్గులు చెక్కలేక ఎంత శ్రమ నొందుచుంటివో ఏమో స్వామి అంటారు. అంటే ఎన్ని పనులు ఉన్నాయో చూడండి భగవంతుడికి. మనం ఇంట్లో ఈ పూటకి తినడానికి 2 మనుషులకో 4 మనుషులకో వంట చేయాలంటేనే మనకు ప్రణాళిక అవసరమే. అటువంటిది ఈ సకల సృష్టి జగత్తుని రచించి అవన్నీ క్రమ పద్ధతిలో ఉండడానికి చేసిన ఆ సృష్టి రచన నిర్మాణ కౌశలాన్ని, దాన్ని ఆ బ్రహ్మదేవుడికి ప్రసాదించిన ఆ శ్రీహరి యొక్క కరుణామృతాన్ని తలచి తలచి ఎంతో గొప్పగా ఆ విదురమైత్రేయులు ఇంకా శ్రీహరి లీలల్ని ఇంకా ఈ విధంగా ప్రస్తావించుకుంటున్నారు. శ్రీ మహావిష్ణువే శ్రీయజ్ఞమూర్తిగా ప్రథమముగ శ్రీవరాహావతారము దాల్చి జలధి గర్భములోన పాతాళ మధ్యమున మునిగిపోయిన ధరను కోరకొనపై నిలిపి వసుధామణిని ఉద్ధరించిన క్రమమును ధరనుద్ధరించు భూధవునిగని వేలుపులు దేవజితం జితం తే పరమేశ్వర జితయజ్ఞ భావనా శృతి శరీరాయనుచు కారణ సూకరాకారుడగు శ్రీహరిని శ్రీరమావల్లభుని శ్రితభక్త పాలకుని అఖిల లోకేశ్వరుని ఆనందవర్ధనుని సన్నుతించిన కథను సంతసంబుగదలచి. ఇన్ని విషయాల్ని తలుచుకున్నారట వాళ్ళు.
మొట్టమొదట అసలు ఈ సృష్టి నిర్మాణం ఎలా జరిగింది చూడండి. మనకు సమస్తమైన విజ్ఞానము వేదాల్లోనే ఉంది. వేదాల విస్తృతియే, వేదాల వ్యాఖ్యానమే మనకు భారత భాగవత రామాయణాలు సమస్త వేద స్వరూపాలవి. అటువంటి దాంట్లో ఉన్నది ఎన్నేహాస్తి యదన్నాస్తి అని మనకు వ్యాస భగవానుడు మహాభారతంలో చెప్పినట్టు, ఇక్కడ దాన్ని నాగఫణి శర్మ గారు చక్కని తెలుగు పదాల్లో చెప్పారు. ఏది ఇందులో ఉన్నదో అది ఏ అంతట ఉన్నది, ఏది ఇందులో లేనిదో అది ఇంకెక్కడ లేనిది అన్నారాయన అని అనువాదం చేశారు. అంటే వ్యాస భగవానుడు శపథం చేసి మరీ ఏదైతే భారతంలో ఉందో సృష్టిలో అదే ఉన్నది, ఏదైతే భారతంలో లేదో అది సకల విశ్వంలో ఎక్కడా లేదు. అంటే అంత సత్యంగా, అంత భవిష్యత్ దర్శనంగా అలా భాగవతం చెప్పబడింది. వ్యాస భగవానుడు సాక్షాత్తు ఆయన వ్యాసాయ విష్ణు రూపాయ అన్నారు. విష్ణు భగవానుడే వ్యాసుడిగా అవతరించి మనకు భవిష్యత్ దర్శనంగా, భూత భవిష్యద్వత్త త్రికాల వేదిగా ఆయన మనకు ఈ మన పురాణ ఇతిహాసాలను ఇచ్చారు. అందుకే మన పురాణాలు ఇతిహాసాలు అన్నారు. మన రామాయణ భారత భాగవత ఇతిహాసం అంటే చరిత్ర. మనకు ఇప్పుడు సైన్స్ ఏదైతే నిరూపిస్తూ ఉందో, ఏదైతే కొత్త ఆవిష్కరణలుగా చెప్పబడుతున్నాయో అవన్నీ కూడా బుక్కిడి పురాణంగా అనుకునే కుహనా మేధావులు ఎంతమంది ఉన్నప్పటికీ అవన్నీ కూడా అవి వేదాల్లోనూ పురాణ ఇతిహాసాల్లోనూ చెప్పబడి ఉన్నవి అనేది నమ్మటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఎంతటి శాస్త్రవేత్తల ఆవిష్కరణలు కూడా ఇంకా ఇంకా వీళ్ళు ఆవిష్కరించి ఇంకా పరిశోధనలు చేసి తెలుసుకోవాల్సిన, ఇంకో 100 ఏళ్ళకి, ఇంకో 200 ఏళ్ళకి కనుక్కోవాల్సిన విషయాలు కూడా అందులోనే ఇమిడి ఉన్నాయి. అంటే వేదాల్లో అన్నీ ఉన్నాయిషా అని మనం ఒక ఒక అది వెటకారపు మాటగా లోక ప్రసిద్ధంగా ఉంది. అంటే అన్నీ ఉన్నాయష అని వెటకారంగా అన్నప్పటికీ కూడా అటువంటి మేధావులు అది సరిగ్గా అక్షర సత్యమైన మాటనే అన్నారు. నిజంగానే వేదాల్లో అన్నీ ఉన్నాయి. ఆ వేదాల విస్తృతియే మహాభారత భాగవత రామాయణాలు. రామాయణంలో చెప్పబడిన జియోగ్రఫీని కాదనటానికి కానీ, ఇంకెక్కడైనా ఉందని చెప్పడానికి కానీ మనకు ఆధారం ఉన్నదా? అటువంటి జాగ్రఫీ సుగ్రీవుడు తన సైన్యాన్ని సీతాదేవిని వెతకడం కోసం పంపించేటప్పుడు ఒక్కొక్కళ్లకు 4 దిక్కులకి 4 జట్లుగా పంపిస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ఆ దిక్కులు దిగంతాల వరకు ఏముందో, ఏ ఏ దేశాలు ఉన్నాయో, ఎటువంటి జాతుల వాళ్ళు ఉన్నారో, ఏ ప్రదేశాలు ఉన్నాయో, ఏ పర్వతాలు ఉన్నాయో సమస్తం వర్ణించి చెప్పాడు. అటువంటి జియోగ్రఫీ అందులో అక్షరం పొల్లుపోని విధంగా నిరూపితం అవుతూనే ఉంది. ఇంకా మనం నిరూపించాల్సిందే. ఎందుకంటే ఆ పూర్తి నిరూపించడానికి మనకి ఎన్ని వందల వేల ఏళ్ళు పడతాయో కూడా తెలియదు. బ్రహ్మదేవుడు తపస్సును ఆచరించాడు. ఆయనకి సృష్టి నిర్మాణ శక్తిని ప్రసాదించాడు శ్రీహరి. సృష్టి చేయాలి, ఎక్కడ చేయాలి? సమస్తం జలమయంగా ఉంది. భూమి సముద్రంలో మునిగిపోయి ఉన్న ఆ భూమిని యజ్ఞవరాహ రూపం ధరించి స్వామి శ్రీహరి తన కోరకొన మీద ఎత్తి పైకి భూమిని ఉద్ధరించాడు. అప్పుడు సృష్టి నిర్మాణ క్రమం అంతా సాగింది. అది మనం ఇప్పుడు చెప్పుకున్న గేయ రూపం. ఆ యజ్ఞవరాహ స్వరూపాన్ని, యజ్ఞవరాహాన్ని కీర్తించి స్తుతించి ఆ భూమిని ఉద్ధరించడం అనే ఒక గొప్ప ఉద్ధరణ జరిగిన తర్వాత సృష్టి నిర్మాణము ఎలా సాధ్యమైంది, ఈ యుగాలు, కాలాలు, ఆయు ప్రమాణాలు ఇవన్నీ ఎలా రచించబడ్డాయి అవన్నీ ప్రస్తావించుకున్నారు. ఇంకా ఆ తరువాత ఇంకా ఏం జరిగింది అని ప్రస్తావించుకుంటున్నారు ఆ విదుర మైత్రేయులనే పరమ భాగవతోత్తములిద్దరు. ఆ పైన లోక కళ్యాణకారకులైన సాధుమూర్తులు మునులు సనక సనందనులు హరిదర్శనాకాంక్ష అతివేగమనులై వైకుంఠ ద్వారమును వచ్చి చేరిన విధము శుద్ధమానసులైన సనకాది యోగులను శుద్ధాంత మందిర ద్వార పాలకులైన జయ విజయులను వారు వారింపబోవగా
క్రుద్ధులై ఆ మునులు శపించినంతలో. ఇది ఈ సనక సనందనులు అనేవారు బ్రహ్మమానస పుత్రులు. వారు ఎల్లప్పుడూ నిరంతరము 5 ఏళ్ల బాలుడి రూపాలతో, పసితనంతో యుగ యుగాలకి ఎల్లకాలానికి వారికి ఆ విధంగా ఉండే వరం ఉన్నది. అటువంటి పసిపిల్లల రూపంలో, చిన్న పిల్లల బాలక రూపంలో ఉంటారు వాళ్ళు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే ఈ బ్రహ్మమానస పుత్రులు. వారు నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటారు. వారొకనాడు హరిదర్శన ఆకాంక్షతో శ్రీహరిని వైకుంఠంలో దర్శించాలనే కోరికతో ఎంతో వేగంగా ప్రయాణించి వైకుంఠ ద్వారానికి వచ్చారు. అప్పుడు వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు స్వామి అమ్మవారితో ఏకాంత మందిరంలో ఉన్న కారణంగా వారిని అడ్డగించారు. అయితే ఎంత ఏకాంత మందిరంలో ఉన్నా ఒక తల్లిదండ్రులకి తమ పసిబిడ్డని లోపలికి రావడానికి ఎటువంటి అభ్యంతరము ఎలా ఉండదో, ఈ సనక సనందనాథులకు కూడా శ్రీహరి దగ్గరికి చేరుకోవడానికి ఎటువంటి నియమాలు పాటించవలసిన, ఎటువంటి ఆంక్షలు పాటించాల్సిన అవసరం లేని స్థితి వారిది. అటువంటి వారిని అడ్డగించటం అది వారి అజ్ఞానం జయ విజయులది. వారికి చెప్పినా అర్థం కాలేదు, వినలేదు వాళ్ళు. జయ విజయులు వారిని ఎప్పుడైతే అడ్డగించారో, కామక్రోధాలని జయించినటువంటి ఆ సనక సనందనులు కూడా శ్రీహరి ప్రేరణతో వారి కోపానికి వశులై ఆ జయ విజయుల్ని శపించారు. ఏమిటో ఇక్కడ ఘర్షణ జరుగుతున్నది, ఏమిటి బయట కలకలం అని చెప్పి, శ్రీ విభుడు వాకిట కలకలమునాలించి శ్రీరమారమణితో సరసంబు చాలించి మునులు సేవింపంగ మందిరమ్మును వెడలి క్షీరాబ్ది కన్యతో సాక్షాత్కరించెను. ఈ వాకిట్లో ఏమిటో వినపడుతున్నాయి మాటలు అనే విషయం శ్రీ మహావిష్ణువు గ్రహించిన వాడై అమ్మవారితో సరసల్లాపాలని చాలించి మునులు ఋషులు అంతా సేవిస్తూ ఉండగా తన అంతఃపురాన్ని వదిలి మందిరంలోంచి బయటికి వచ్చి వాకిట్లోకి వచ్చారు, వేంచేశారు అమ్మవారితో సహా. ఎటువంటి స్వామి, ఎటువంటి వీక్షణ అది! విస్తృత స్వామి ఎలా ఉన్నారు, వాకిట్లోకి వచ్చి ప్రత్యక్షమైన ఆ స్వామి ఎలా ఉన్నారు అంటే, విస్తృత స్నేహార్ద్ర వీక్షణం ములవాడు మానిత శ్యామాయ మానవక్షమువాడు కటి విరాజిత పీత కౌసేయ సాటితో నాలంబి కంఠహారావళిధనులతో. ఎంత గొప్పగా ఉన్నాడు అంటే స్వామి! విస్తృత స్నేహము, ఆర్ద్రత, దయ, కరుణ అవన్నీ కూడా కలబోసుకుని ఉన్నాయి స్వామి చూపులు. స్వామి చూపుల్లో కరుణా ప్రవాహాలు. మానిత శ్యామాయ మానవక్షమువాడు, శ్యామసుందరుడైన శ్రీహరి ఎంతో అద్భుతంగా వనమాలతో శోభిస్తూ ఉన్నాడు. నత జనావన కృపామృత తరంగితములై భాసిల్లు లోచనాబ్జములు గల్గినవాడు. ఎవరైతే తనకు భక్తితో నమస్కరిస్తారో అటువంటి వారి పట్ల కృప అనే అమృతాన్ని వర్షించే విధంగా ఉన్నాయట స్వామి యొక్క కరుణా కటాక్షాలు. కటి విరాజిత పీత కౌసేయ సాటితో నాలంబి కంఠహారావళి ప్రభలతో నిజ కాంతి జిత కర్ణ కుండల ప్రభలతో మహనీయ నవరత్నమయ కిరీటంబుతో. పోతన మహానుభావుడు, ఆయనకి ఎక్కడ శ్రీహరి రూపాన్ని వర్ణించవలసిన అవకాశం దొరికినా అసలు ఆయన దర్శనం చేసిన రూపం ఏదో కానీ మనకి కళ్ళకి కట్టినట్టు ప్రత్యక్షంగా ఎంత వర్ణించినా తనివి తీరనంత పునరుక్తి దోషం లేని భగవద్వర్ణన గనక ఎన్నిసార్లు శ్రీహరి ప్రత్యక్షమయ్యారు అంటే ఆ శ్రీహరిని వర్ణించి వర్ణించి తరివియే తీరదు ఆయనకి. సనక సనందనాది మహర్షులకే చిత్తాన్ని జయించిన ఆత్మస్వరూపులకే శ్రీహరిని వర్ణిస్తే తనివి తీరదు అంటే ఒక ఋషితుల్యుడైన కవికి ఇంకా ఎలా తనివి తీరుతుంది? అంత చక్కగా వర్ణించబడింది. స్వామి
కౌసే పీతాంబరాన్ని ధరించి ఉన్నారు. కంఠంలో చక్కగా హారావళులు, కౌస్తుభాది ఏ, ఆభరణాలతో విరాజిల్లుతున్నారు. తన చెవుల యొక్క కర్ణకుండలాల కాంతి ప్రభలు శోభిస్తూ ఉండగా, ఇంకా నవరత్నమయమైన కిరీటాన్ని ధరించి అమ్మవారితో కలిసి ఆ ప్రత్యక్షమైన స్వామి వాకిట్లో వైకుంఠపు ద్వారంలో ప్రత్యక్షమైన స్వామి ఎలా ఉన్నారు? యోగీంద్రులకు మానసానందకారి అయి నిజపాద సేవకుల నిశ్రేయసంబునై సుందరాకారలీలారవిందాననుడు సుందరీమణితోడ సాక్షాత్కరించను. యోగీంద్రుల మనస్సులకి ఆనందకారకుడైనట స్వామి. నిజపాద సేవకులకు ఒక నిధానము. లక్ష్మీదేవితో కలిసి అటువంటి స్వామి ఆవిర్భవిస్తే అక్కడ ప్రత్యక్షమైతే ఆ మునీశ్వరులప్పుడానందమొదవంగ గోవిందు వదనారవిందమవలోకించి తని వినొందక మాటి మాటికి నివీక్షించి దర్శించిరంత హరి పాదారవిందములు. స్వామి పాదాలు ఆ సనక సనందనులు ఇంకా జయ విజయాలతో వాదన అంతా అయిపోయింది. ఎప్పుడైతే స్వామి వాకిట్లో ప్రత్యక్షం అయ్యారో తనివి తీరనటువంటి తృష్ణతో ఆనందంతో స్వామి పాదార విందాలని దర్శించారట ముందు. ఎటువంటి ఆ పాదాలు! మునిజనానందకారకములగు పాదములు భక్తజన ఖేద సంఘాతములు పాదములు ముక్తి మందిర ద్వార భేదములు పాదములు రత్ననూపురిత వేదంబులగు పాదములు. స్వామి ముఖమండలాన్నే కాదు, స్వామి పాదాలని వర్ణించాల్సి వస్తే ఎంత అద్భుతమైన వర్ణన! మునిజనులకు ఆనందకారకలైన పాదాలుట. ఎంత ఆనందాన్ని అవి శ్రీహరి పాదపద్మాల్ని మనసులో నిలుపుకుంటే చాలు మహాబ్రహ్మానందాన్ని అనుభవించగలిగే యోగం మహాయోగులు వాళ్ళు. అటువంటి రత్న నూపురిత వేదంబులగు పాదములు, వేదాల్ని అందెలుగా ధరించిన స్వామి, పాదనూపురాలుగా ధరించిన వాడు, వేదస్వరూపుడు స్వామి. అటువంటి స్వామి పాదార విందాల్ని దర్శించి పద్మనాభుని పాద పద్మములగాంచుచును ప్రాప్త మనోరథులు సనకాది యోగులు స్వామి పాదంబులను హృదయంబులో నిల్పి సంతృప్తులై హరిని సన్నుతులు సేయంగా. ఆ పాదాలని హృదయంలో నిలుపుకొని ఎంతో సంతృప్తి పొందిన వారై స్వామిని కీర్తిస్తూ ఉన్నారట. కీర్తిస్తూ మనస్సు నిండిపోయి పరిపూర్ణమైన హృదయంతో ఉన్న ఆ సనకాది మహర్షులని చూచి ఆ శ్రీ మహావిష్ణువు సంతసించిన స్వామి సనకాదులను చూచి బ్రాహ్మణోత్తముల మాహాత్మ్యము కీర్తించి నిజ భృత్యుదోషమును తనదిగా భావించి మన్నింపుమని వేడి మరల తానిట్లనియే. అలా ఆనంద పరవశులై ఉన్న ఆ సనక సనందనాదుల్ని స్వామి తిలకించి ఆ శ్రీహరి ఎంతటి శ్రీకృష్ణావతారంలో మనం అనేక ఘట్టాల్లో అనేక చోట్ల వింటాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అనే శ్లోకం ఊరికే రాలేదు. స్వామికి కూడా పూజనీయులట గోవును బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మతత్వాన్ని తెలిసినవారు. అటువంటి బ్రహ్మతత్వాన్ని తెలిసిన ఆ సనకాది యోగుల మహత్యాన్ని స్వామి కీర్తించి నిజభృత్యు దోషమును తనదిగా భావించి ఎప్పుడు తన పనివారు, తన పరిచారకులు, తన అంతఃపురంలో తన దగ్గర పనిచేస్తున్నవారు దోషమనర్చారు ఈ మహర్షుల పట్ల. వాళ్ళని అడ్డగించడం అనేది దోషము. వారికి తెలియక చేసిన దోషమైనప్పటికీ తన భృత్యుల దోషాన్ని తనదిగా, ఓ ఇంట్లో ఒక సేవకుని వల్ల తప్పు జరిగితే దానికి ఆ యజమాని బాధ్యత వహించినంత బాధ్యత ఎట్లా వహించాలో అనే దాన్ని మనకి స్వామి స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు. నిజ
మృత్యు దోషమును తనదిగా భావించి మన్నింపుమని వేడి మరల తానిట్లనియే. ఆయన క్షమాపణలు కోరుతున్నాడు స్వామి. నా భృత్యుల దోషాన్ని నాదిగా భావించి నన్ను క్షమించండి స్వామి యోగులారా అని. ఆ తర్వాత వారు శపించారు కదా ద్వారపాలకుల్ని. శపించిన దాన్ని పొల్లు పోవటానికి వీల్లేదు. అది పూర్తిగా అది సత్యం అవ్వవలసిందే. ముని శాపమును గొన్న ఈ ద్వారపాలకులు ముమ్మారు వసుధలో అసురులై జన్మించి వైరభక్తిని ఊని ముక్తి మార్గమునొంది మరల నా సన్నిధికి మరలి వత్తురుగాక. మరి తన భృత్యుల పట్ల అనుగ్రహం కూడా ఉండాలి కదా! స్వామికి ఆగ్రహమే కాదు. ఆ వచ్చిన అతిథులైనటువంటి ఆ సనకాది యోగుల మాటని గౌరవించాలి. తన భృత్యుల్ని కరుణించాలి. ఎన్ని నిర్వహణలు స్వామికి! సృష్టి రచన, జగద్రచన, వైభవం, భక్త పాలన, ఆర్తత్రాణ పరాయణత్వం గల స్వామి శ్రీమన్నారాయణుడప్పుడు ఈ విధంగా అన్నారు. ఈ మునిశాపాన్ని పొందినటువంటి ఈ ద్వారపాలకులు 3 మార్లు ఆ భూమి మీద అసురులై రాక్షసులై జన్మించి వైరభక్తి చేత వైరభక్తిని పూని స్వామి పట్ల వ్యతిరేకత అనే భక్తిని పూని శ్రీహరి చేతిలోనే నిర్జింపబడి తిరిగి నా సన్నిధికి మరలి వస్తారుగాక అని వాళ్ళకది ఆ ఆ శాపాన్ని కొంత తగ్గించినట్లు మళ్ళీ వరం ఇచ్చినట్లు తిరిగి తన సన్నిధికి రప్పించుకునేట్లుగా స్వామి శ్రీమన్నారాయణుడు సెలవిస్తాడు. ఈ విధంగా ఇది మనకు భాగవతంలో ఎంతో విస్తృతమైన వ్యాప్తి గల కథగా చెప్పినప్పటికీ మనకి ఇది సంక్షిప్త భాగవత సుధ గనక దీన్ని సంక్షిప్తంగా నేను చిన్న చిన్న వాక్యాల్లో ఈ సనక సనందనాదుల వైకుంఠ ఆగమనము, జయ విజయుల పట్ల వారి శాపము, స్వామి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై సనక సనందనాథుల్ని పూజించి ఆ తర్వాత జయ విజయుల్ని ఈ విధంగా అనుగ్రహించడము, ఆ రకంగా దీన్ని చిన్న గేయ రూపంలో ఇప్పుడు నేను చెప్పిన విధంగా ముగించాను. ఇంకా వారికి శాపం కలిగింది కదా! ఆ శాపాన్ని ఎలా మీరగారాని హరి మాయా ప్రభావమున జితకాములైన ఆదితి కశ్యపుల జంట సంధ్యా ప్రదోషమున సంగమ దోషమున అసుర సంతతి కల్గుటెరిగి చింతించిరట. ఇంకా వారి శాపాన్ని అమలుపరచవలసిన తరుణం ఆసన్నమైతే ఏమైంది? ఎల్లప్పుడూ కూడా భగవంతునియందు రమిస్తున్న హృదయంతో మహాతపస్సంపన్నుడైన కశ్యప మహర్షికి దితి, అదితి అనే 2 భార్యలు. ఆ భార్యలలో దితికి రాక్షస సంతతి, అదితికి దేవతలు సంతతిగా కలుగుతారు. అది వేరే కథ. అయితే రాక్షస జన్మలు, రాక్షస సంతానము అది దితి యొక్క నందనలుగా, దైత్యులుగా వారు ప్రసిద్ధి పొందారు. అయితే దితి కశ్యపులనే ఆ తపస్సంపన్నులైన జంట వాళ్ళు కామాన్ని జయించిన వాళ్ళు అయినప్పటికీ కూడా మీరగారాని హరి మాయా ప్రభావమున అన్నారు కదా. అంటే శ్రీహరి మాయ అట్లా ప్రవర్తింపజేస్తుంది. అటువంటి దితికశ్యపులకి ఒక సంధ్యా ప్రదోష సమయంలో సంగమించాలనే కోరిక కలగటం దితికి. కశ్యపుడిని ఆమె తన భర్తను సంతానార్థి సంతానాన్ని అపేక్షించి ఆయన సంగమ ని కోరటము. మీరగా రాని హరి మాయా ప్రభావం ఆయన కూడా అప్పుడు ఆ కశ్యప మహర్షి కూడా నచ్చజెప్పినప్పటికీ భార్యని కాదనలేకపోవలసిన భార్యని అడవికి వెళ్ళగొట్టవచ్చా, లేదు ధర్మరాజు జూదంలో భార్యని పెట్టవచ్చా అని మన మన అల్పబుద్ధికి తోచిన విషయాల్ని మనము ఎలా వ్యాఖ్యానిస్తూ ఉండబడుతున్నాయో ఈ లోకంలో అవి కాదు. వాళ్ళు ధర్మస్వరూపులైన వాళ్ళు. రామో విగ్రవాన్ ధర్మ, ధర్మజుడు సాక్షాత్తు ధర్మనందనుడు. అటువంటి వాళ్ళు ధర్మాన్ని మీరిన పనులు ఏవైనా చేశారు అంటే అసలు అది కానే కాదు. వాళ్ళు ధర్మాన్ని మీరరు. వాళ్ళ ధర్మమే అది.
కానీ ఆ ధర్మాన్ని అర్థం చేసుకోగలిగేటంత బుద్ధి గాని, శక్తి గాని మనకి లేవు. ఈనాటి మనకు తెలిసిన ఈ కొంచెం సాంఘిక పరిస్థితుల్లో ఈ కాస్త నాలెడ్జ్‌తో ఇటువంటి మనకున్న అల్ప జ్ఞానంతో వాటిని మనం వ్యాఖ్యానించరాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇటువంటి పురాణాలని వీటిని పఠించటం వల్ల ఆ జ్ఞానము, ఆ విచక్షణ ఎలా వస్తాయనేది కూడా మనకెంతో తెలుస్తుంది. ఈ విధంగా ఈ జయ విజయులనేవారు ఈ దితికశ్యపుల సంగమ ప్రభావం వల్ల రాక్షస సంతతిగా లోకకంటకులైన భీకర రాక్షసులు దుస్సహంబైన తేజస్సు గల్గిన వారు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుండును దితి నందనులుగా క్షితినావిర్భవించిరి. ఈ రకంగా శ్రీహరి ప్రేరణతో వారిద్దరికీ ఆ సమయం కాని సమయంలో, అంటే అసుర సంధ్యా సమయంలో, సంగమించకూడని సమయంలో, ప్రదోష కాలంలో సంగమించిన దోష ఫలితంగా దుస్సహమైనటువంటి లోక కంటకులైనటువంటి రాక్షసులుగా హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు దితి గర్భం నుంచి జన్మని తీసుకున్నారు. వాళ్ళు జన్మించారు. ఆ జన్మించినప్పుడు వారి జనన కాలంలో కూడా సముద్రాలు ఘోషించి అనేక రకాలైన ఉత్పాతాలు జరిగి ఎంతో ప్రకృతి కూడా ఎంతో కలిచివేయబడింది. అంటే మహాత్ముల జననం ఎంత ప్రకృతికి ఆమోదకరంగా ఉంటుందో, దురాత్ముల జననం ప్రకృతికి అంత వ్యధని కలిగిస్తుందో అనే దానికి ప్రకృతి కూడా దానికి స్పందిస్తుంది అన్నట్టుగా మనకు భాగవతంలో చాలా వివరంగా వివరించబడింది. ఈ రకంగా ఈ జన్మించిన ఈ హిరణ్యకశ్యపులలో క్రూర రాక్షసుడైన ఆ హిరణ్యాక్షుండు దేవతలనోడించి పీడించి ఆపైన దేవదేవుండైన హరితోడ కలహించి హరిచేత నిహతుడై హరివాసమును చేరే. ఆ ఇద్దరిలోనూ హిరణ్యాక్షుడు అనేవాడు ఏ విధంగా దేవతల్ని ఓడించి పీడించి ఆ తర్వాత శ్రీహరితో కలహం పెంచుకుని శ్రీహరి చేతిలోనే హిరణ్యాక్షుడు హతుడై శ్రీహరివాసాన్ని చేరాడు అని, ఇక హిరణ్యకశ్యపుడి ఏ విధంగా వధించబడ్డాడనేది మనకు సప్తమ స్కంధంలో భాగవతంలో చాలా విపులంగా ప్రహ్లాద చరిత్రగా, హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడు తండ్రి గనక ఆ చరిత్ర చాలా విపులంగా చెప్పబడింది. ఈ విధంగా జయ విజయుల మొదటి ముమ్మారు వసుధలో అసురులై జన్మించి వైరభక్తిని బూని ముక్తి మార్గం నుండి మరల నా సన్నిధికి మరలి వత్తురుగాక అని అన్నారు గనక శ్రీమన్నారాయణుడు ఆ మొదటి జన్మని హిరణ్యకశ్యపులుగా దితికశ్యప నందనులుగా జన్మించి హిరణ్యాక్షుడు నిహతమైన విధానాన్ని చాలా క్లుప్తంగా ఇక్కడ చెప్పడం జరిగింది. హిరణ్యాక్షుడు దేవతలతో ఓడించి దేవతలతో కలహించి దేవతల్ని ఓడించి ఆ తరువాత శ్రీహరి చేత వరాహ రూపుడైన శ్రీహరి చేత యుద్ధంలో శ్రీహరి చేత వధించబడి తన విష్ణు సాయుధ్యాన్ని చేరుకున్నాడని, తర్వాత హిరణ్యకశిపుడి కథ సప్తమ స్కంధంలో వస్తుంది. ఈ విధంగా మనకు ఈ రీతి హరి దివ్య లీలలను వివరించు మైత్రేయ మౌనిగని విదురుండు వినయమున విష్ణుదేవుని లీలలింకను వినగోరి ప్రార్థింప మైత్రేయ మౌని మరి ఇటు తెలిపే. ఆ మైత్రేయ మహర్షి శ్రీహరి గాథల్ని, లీలల్ని, విలాసాలని వివరించి చెప్తూ ఉంటే ఇంకా తరివి తీరని ఆ విదురుడు ఇంకా ప్రార్థించాడు మైత్రేయ మహర్షిని, నాకు ఇంకా శ్రీహరి గాథల్ని తెలియజేయవలసింది స్వామి అని ప్రార్థించగా అప్పుడు ఇంకా మైత్రేయ మహర్షి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అది మనం మళ్ళీ తర్వాత తెలుసుకుందాము. జయ జానకీ రమణ జయ దయా సాంద్ర జయ భక్త
రక్తమందార జయ కీర్తిచంద్ర జయ పుణ్యచారిత్ర జయ పద్మనేత్ర జయ లోకపాలక జయము శ్రీరామా వ్యాస భగవానునకు వందనంబొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు తత్వార్థసారము తృతీయ స్కంధం ఇది. ఈ తృతీయ స్కంధంలో కొంత భాగం వరకు చెప్పుకున్నాము. మిగిలిన భాగం తరువాయి భాగంలో చెప్పుకుందాము. స్వస్తి.